తిరుమల క్యూ లైన్లో నినాదాల ఘటనపై బోర్డు సభ్యులు నరేష్, భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల టౌన్ పోలీస్ స్టేషన్లో అడ్వకేట్తో కలిసి వెళ్లి కంప్లైంట్ చేశారు. వైసీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయంటూ భక్తుల్లో ఒక భావన తీసుకువెళ్లి దుష్ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. కాకినాడ నుంచి వచ్చి అచ్చారావు టీటీడీ పవిత్రతకు భంగం కలిగించాడని తమ ఫిర్యాదులో చెప్పారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై చట్ట సవరణ చేయాల్సి వస్తే ధర్మకర్తల మండలిలో చర్చిస్తామన్నారు. స్వామివారి ఉప్పు తింటూ క్యూలైన్ ఘటనను వీడియో తీశారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బోమన కరుణాకర్ రెడ్డి చెప్పిన 2000 మంది నిఘా నేత్రాలలో కొన్ని నేత్రాలు పనిచేస్తున్నాయన్నారు. స్వామివారి దగ్గర పనిచేస్తూ వ్యతిరేకంగా పనిచేసే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు మొన్న గోశాలలో బోమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి, సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకొని వచ్చారు. నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు. కానీ నేను టీటీడీ విజిలెన్స్ వారిని కూడా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. కొండ దిగే లోపల వాళ్ళని కేసు కట్టి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నుండి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా టీటీడీ ప్రభుత్వం గట్టి చర్యలు మేము తీసుకోబోతున్నాం. స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటే కొందరు ఇలా 2000 మంది నా నిఘా నేత్రాలు అంటున్నాడే కరుణాకర్ రెడ్డి, ఆ నేత్రాలు కొన్ని నేత్రాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఆ నేత్రాలన్నింటినీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాం ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.